హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కడియం ప్లాంట్ స్టోరీస్ బై ఎస్ఎస్వి గార్డెనింగ్ సర్వీసెస్. ఈరోజు మనం మొక్కలకి పాటింగ్ సాయిల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇందులో మనం చేసుకునే మొక్కలు ఏంటంటే ముందుగా అవుట్డోర్ ప్లాంట్స్ అన్ని రకాలకి, పూల మొక్కలకి, గులాబీ మొక్కలకి, అలాగే సెమీ-షేడ్ ప్లాంట్స్కి పాటింగ్ సాయిల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మనం దీనికి 2:1 రేషియోలో మట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్ట్ని కలుపుకోవాలి. అంటే 2 గమేలాల మట్టి తీసుకున్నాం అనుకోండి, 1 గమేలా కోకోపీట్, అలాగే ఇంకో గమేలా వర్మీ కంపోస్ట్. ఈ 3 మిశ్రమాలని మనం బాగా మిక్స్ చేసుకుని ఉండలు లేకుండా, ఎక్కడ గడ్డలు అది లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో మనం కొంచెం బోన్ మీల్ అంటే ఏంటంటే మనకి ప్రోటీన్ మాట, మన ప్రోటీన్ అనేది యాడ్ చేసుకోవడానికి ముందుగానే బోన్ మీల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేస్తున్నారు కదా, దాన్ని బోన్ మీల్ అంటారు. బోన్ మీల్ ఒకటి యాడ్ చేసుకుని దాంతోపాటు దానికి సమానంగా ఒక 1/2 kg మనం కనుక్కున్న మిశ్రమానికి ఒక 1/2 kg బోన్ మీల్ యాడ్ చేసుకుని దాంతోపాటు సమానంగా మనం నీమ్ పౌడర్ ఒక 1/2 kg నీమ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నీమ్ పౌడర్, బోన్ మీల్ బాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు మీకు బోన్ మీల్ కలుపుతున్నారండి, దాంతోపాటు నీమ్ పౌడర్ కూడా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే ఏమవుతుంది, నీమ్ పౌడర్ మనకి పురుగు పట్టకుండా, ఏరుకు సంబంధించిన రూట్ కాజెస్ ఎనీ డిసీజెస్ లేకుండా మనకి ముందుగానే నివారిస్తుంది అన్నమాట. నీమ్ పౌడర్ అనేది కలుపుకుంటే, నీమ్ పౌడర్ అనేది ఎక్కువ కలుపుకోకూడదు. మనం ఈ కలుపుకున్న మిశ్రమానికి ఒక 1/2 kg, అదే మీరు ఒక పాటే కలుపుకుంటే చాలా తక్కువ మిశ్రమాన్ని నీమ్ పౌడర్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. నీమ్ పౌడర్ ఒక 1/2 kg కలుపుకుని దాంతోపాటు మనం తేమ ఎప్పుడూ నిలబడేలాగా ఉండడానికి పెర్లైట్ అని ఉంటుందండి. పెర్లైట్ వేసుకుంటే ఏంటంటే మనం 2 రోజులకు ఒకసారి వాటరింగ్ చేసినా కూడా మనకి ఎయిర్ మాలిక్యూల్ క్రియేట్ చేస్తుంది, అలాగే తేమతత్వాన్ని ఉంచుతుంది అన్నమాట. మొక్కల్లో మన తేమతత్వం ఎప్పుడు ఉంటుంది ఎయిర్కి, అది స్పాంజ్లో వర్క్ అని అవుతుంది. దాని గురించి కోకోపీట్ అలాగే ఎలా ఉపయోగపడుతుందో పెర్లైట్ కూడా అలా ఉపయోగపడుతుంది. దానికి మనం కలుపుకునే దానికి ఒక 2 డొక్కుల పెర్లైట్ కలుపుకుని బాగా మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం ఎటువంటి మొక్కలైనా, ఎటువంటి అవుట్డోర్ ప్లాంట్స్ అయినా ఇందులో ప్లాంట్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా కలిపిన తర్వాత గడ్డలు అది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మనం రెడీ టు యూజ్ మాట. ఇప్పుడు ఎనీ ఫ్లవరింగ్ ప్లాంట్కి కానీ, అవుట్డోర్ ప్లాంట్కి కానీ, సెమీ-షేడ్ ప్లాంట్కి కానీ, ఈవెన్ దో సమ్ ఇండోర్ ప్లాంట్స్ కూడా మనం ఈ మిశ్రమాన్ని చేసుకోవచ్చు. ఈ పాటింగ్ మిక్స్ యూస్ చేసి మనం మొక్కల్ని ఎలా పాట్ చేయాలో, ఎలా రీప్లాంట్ చేసుకోవాలో, ఎటువంటి మొక్కలను రీప్లాంట్ చేసుకోవచ్చో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీ సలహాలు, సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాం. ఏమైనా ప్లాంట్స్ సంబంధించిన డౌట్స్ ఉన్నా, మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలనుకున్నా ప్లీజ్ ఫాలో ద కడియం ప్లాంట్ స్టోరీస్.